నాకు తెలిసిన వాళ్ళతోనే నువ్వు ఫ్రెండ్షిప్ చేయాలి. తుడుచుకున్నావా? అక్క, తుడుచుకున్నాను. మనసులోంచి కూడా తుడిచేశావా? అలా చూస్తున్నావేంటి? చదువుకోకుండా ప్రేమ గీమా లాంటి పిచ్చి వేషాలు వేయొద్దని చెప్తున్నాను. అర్థమైందా? అర్థమైందక్క. ఇంకోసారి షేక్ హ్యాండ్ ఇచ్చినా, పల్లిగిలిస్తూ రోడ్డు మీద కనిపించినా ఊరుకోను చెప్తున్నా. అయినా నేనింతగా బాధపడుతూ ఉంటే నువ్వు హ్యాపీగా ఎలా ఉన్నావు అంజలి? నువ్వెందుకు బాధపడుతున్నావక్క? ఏం మాట్లాడుతున్నావు? నేను బాధపడుతున్నది నీకు కనబడట్లేదా? అమ్మా నాన్న నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు. పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నీకు దూరం అవుతాను కదా. నీకు చెప్పాను కదా అంజలి, మళ్ళీ ఎలా అడుగుతున్నావు? మనిద్దరినీ విడతీయాలని నాకు పెళ్లి చేస్తే చంపేస్తాను. నాకిష్టం లేదు. నువ్వు నేను ఎప్పటికీ ఇలాగే కలిసిమెలిసి ఉండాలి. అంతే. అంతే అంతే. ఏంటి అంజలి ఇది? మీ అక్క పెద్ద సాడిస్ట్ లా ఉంది. అక్క సాడిస్ట్ కాదు, పేషెంట్. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్. సైకియాట్రిస్ట్ సత్యానంద్ గారు ఇచ్చే మందులు రెగ్యులర్ గా వాడితే బాగుండేది, కానీ నాకేం జబ్బు ఉందని, ఎందుకు మందులు ఇస్తున్నారని గొడవ చేస్తుంది. అందుకే స్వామీజీ గారిని ఆశ్రయించాం. తను అక్కకి నా మీదున్న ప్రేమ ఎక్కువయ్యి అది అనుమానంగా ద్వేషంగా మారుతుందని చెప్పారు. వీలైనంత త్వరగా అక్కకి పెళ్లి చేయకపోతే ఊహించని పరిణామాలు జరుగుతాయన్నారు. అమ్మ ఫోన్ చేసి అక్కను చూడ్డానికి పెళ్లివారు వస్తున్నారు, రేపు వైజాగ్కి రమ్మంది. పెళ్ళే వద్దంటోంది. ఇంకా అక్కని ఎలా ఒప్పించాలో. అయిందే, పిల్లలు ఇంకా రాలేదు. ఏమై ఉంటుంది? అమ్మా, గీత ఎప్పుడొచ్చావే? నిన్నే. అంజలి ఎక్కడా? నిన్నేనే. అంజలి ఎక్కడా? చెప్పవే. ఇద్దరూ హైదరాబాద్ నుండి కలిసే వచ్చారు కదా.
మరి అంజలి ఎక్కడా? నిన్నే వినిపించట్లేదా? అంజలి ఏమైంది? అంజలికి ఏమైనా అయిందా? గీత, నిన్నేనే అడుగుతోంది. దెయ్యంలో నుంచున్నావంటే నోరు విప్పు. అంజలి ఎక్కడా? ఏమైందమ్మా? ఎందుకు అరుస్తున్నావు? అంజలి, అంజలి వచ్చావా? నువ్వు కనిపించలేదని 2 క్షణాలు గుండె ఆగిపోయిందే. ఇదిగో అక్క ఏం మాట్లాడడం లేదు. నీకేమైందోనని కంగారు పడ్డాను. నాకేమవుతుందమ్మా? అయినా అక్క, అమ్మని ఎందుకు కంగారు పెట్టావు? అమ్మా, 2 నిమిషాలు అంజలి లేకపోతేనే నీకలా ఉంటే జీవితాంతం అంజలికి దూరంగా ఉండమంటున్నావు. నాకెలా ఉంటుంది? ఇప్పుడు తెలిసిందా? కొమ్మా, అబ్బాయి వైజాగ్ వచ్చాడు. రేపు ఉదయం వాళ్ళ ఫ్యామిలీ అంతా వస్తున్నారు. 8 గంటలకి నీ పెళ్లి చూపులు. అన్ని ఆలోచనలు ఒక్కరోజు పక్కన పెట్టమ్మా. అవునక్క, నాన్న చెప్పేది విను. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళ ఫ్యామిలీ ఉండేది హైదరాబాద్లోనే. నీ పెళ్లి తర్వాత నేను అక్కడే ఉంటాను. అప్పుడు మనం దూరం ఎలా అవుతాం చెప్పు? మా అక్క కదూ, ఒప్పుకో ప్లీజ్. లేదు, వద్దు. నేను పెళ్లి చేసుకుని హైదరాబాద్కి వెళ్తే నువ్వు విజయవాడకి వెళ్తావా అంజలి? ఈ పెళ్లి చూపులు వద్దు, నాకు ఈ పెళ్లి వద్దు. ముగ్గురం చెప్తున్నావు, మా బాధ నీకు అర్థం కావట్లేదా? నీ గురించి అన్నీ తెలుసుకుని పర్వాలేదండి అంటూ మనస్ఫూర్తిగా నువ్వు నచ్చి వస్తున్న పెళ్లి చూపులేవి. ఇప్పటి వరకు వచ్చిన 60 సంబంధాలు ఏదో రకంగా చెడగొట్టావు. ఈ సంబంధం ఎట్టి పరిస్థితుల్లో ఖాయం అవ్వాలి. అవ్వదు, అవ్వదు, అవ్వదు. ఈ సంబంధమే కాదు, ఇలాంటివి 1,00,000 సంబంధాలు వచ్చినా అంజలి నాకు తోడుగా వస్తేనే నా పెళ్లి. అంతే.
గీత, ఇదేమైనా బొమ్మల పెళ్ళా నీతో పాటు అంజలి రావడానికి? అర్థం చేసుకోమ్మా, మనకు తెలిసిన కుటుంబం, మా గురించి నీ గురించి బాగా తెలిసిన వాళ్ళు. మొన్ననే సొంతంగా ఫ్లాట్ కొన్నారట. అబ్బాయికి ఎలాంటి అలవాట్లు లేవు. వాళ్ళది మంచి ఫ్యామిలీ. అవునక్క, నీ మొండితనం పక్కన పెట్టేసి రేపు పెళ్లి చూపుల్లో కుదురుగా కూర్చో అక్క, ప్లీజ్. చూసావా అమ్మా, అంజలి కూడా నన్ను బెదిరిస్తుంది. నేను తాయెత్తు అంజలి కట్టినప్పటి నుండి అంజలి పైకొస్తూ మాట్లాడుతుంది. అంజలి, అక్క కట్టిన తాయెత్తేదే? గీత, ఆ తాయెత్తెందుకు పగలగొట్టావే? నన్ను మోసం చేసి నన్నే తిడతావా అమ్మా? నువ్వు ఆ తాయెత్తు నన్ను అంజలిని దూరం చేయడానికే కట్టావు. నువ్వు నా సంతోషం కోసం కట్టావేమోనని ఆ తాయెత్తుని చెల్లెలకు కడితే అది కట్టినప్పటి నుండి ఇదిగో అంజలి నా మీద ఉరుముతూ అమ్మలాగా ఆర్డర్ వేస్తుంది. చూడు. అయ్యో దేవుడా, ఆర్డర్ కాదక్కా, నీకు దండం పెడతాను. నువ్వు సంతోషంగా ఉండటం మా అందరికీ కావాలి. మా అమ్మ కదూ, ఎలాంటి అల్లరి చేయకమ్మా. పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళని ఎలాంటి ప్రశ్నలు అడగద్దు, సరేనా? వరిచినా కొట్టినా చివరికి చంపినా నేను ఈ పెళ్లి చూపుల్లో కూర్చోను. ఏమండి, ఏంటండి ఇది? ఏం చేద్దాం? రేపు వాళ్ళు వచ్చాక ఇది ఇలాగే చేస్తే మన పరువు పోతుందండి. కంగారు పడకు సుమా,
గీత మాట వింటుంది. ఇప్పుడు ఎవరు ఏమి మాట్లాడద్దు, అన్ని ఉదయాన్నే మాట్లాడతాం. అంజలి, నువ్వు వెళ్ళి రిలాక్స్ అవ్వమ్మా. దేవుడా, నా బిడ్డ మనసు మార్చు. తను ఓ అయ్య చేతిలో పెడితే కానీ మామూలు మనిషి అవదన్నారు స్వామీజీ. ఆ వచ్చేవాడన్నా నా గీత తలరాత మార్చాలి. దేవుడా, నువ్వే కాపాడు. రేపు యోగా క్లాస్కి వెళ్ళను. ఈ బీచ్ దగ్గరికి కూడా రాను. రేపు అక్కకి పెళ్లి చూపులు. అవును, రేపు పెళ్లి చూపులు. అమ్మాయిని చూడ్డానికి హైదరాబాద్ నుండి వైజాగ్ వచ్చాను. అక్కకి చాలా సంబంధాల తర్వాత ఈ సంబంధం వస్తోంది. అక్కకి తను నచ్చాలి, తనకి అక్క నచ్చాలి. డెఫినెట్గా ఫిక్స్ చేస్తారు. అమ్మ వాళ్ళకం చూస్తుంటే రేపు పెళ్లి చూపుల్లో అమ్మాయిని ఫిక్స్ చేసేలా ఉంది. మరి హైదరాబాద్లో నేను చూసిన అమ్మాయిని మొదటి చూపుకే నచ్చిన ఆ అమ్మాయిని నేను కలుసుకుంటానో లేదో. కలుస్తాను, ఖచ్చితంగా కలుస్తాను. మాట వరుస కనుక్కుంటే అయ్యేది కాదు. నేను చిన్నప్పటి నుంచి కలలు కన్నాను. నా మనసులో ముద్రపడ్డ ఆరుని ఇష్టపడే వ్యక్తి నా జీవితంలోకి రావాలి. వస్తాను, నిన్ను వెతుక్కుంటూ వస్తాను. ఖచ్చితంగా నిన్ను చేరుకుంటానని నా మనసు చెప్తుంది. కానీ రేపు నా పెళ్లి చూపులు. హైదరాబాద్లో దిగగానే ఆ ఆరుగాడి కోసం పిచ్చి పిచ్చి దానిలా తిరిగాను. అలాంటి అమ్మాయి కోసం కావాలంటే ప్రపంచం అంతా వెతుకుతాను. నేనుండే చోటే వాడుంటాడన్నా నమ్మకం నాకుంది. ఖచ్చితంగా నా కంటికి కనపడతాడు. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను. నాతో 7 అడుగులు వేసి నా గీత మార్చేది తనే కావాలి. జీవితంలో ఆనందాన్ని నింపిన 6తో ముడిపడిన అమ్మాయే నాతో రావాలి. వస్తాడు, అక్కకి నచ్చేవాడు వస్తాడు. అక్క గీత మార్చేవాడు వస్తాడు.